భర్త మహాశయులకు విజ్ఞప్తి. సంక్రాంతికి వచ్చి సైలెంట్గా హిట్ కొట్టుకొని వెళ్ళిపోయాడు మన మాస్ రాజా రవితేజ. దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు ఈ మూవీ ఇంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నేనే కాదు, మీరు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బట్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే మీకు అర్థమైంది. మూవీ వాజ్ రియల్లీ గ్రేట్. ఇద్దరు ఆడల మధ్యన ఎవరైనా నలిగిపోతే అప్పడంలాగా చూడటానికి చాలా బాగుంటుంది. అలాంటిది రవితేజ నలిగిపోతే చూడటానికి ఇంకా నచ్చింది నాకు. ఎందుకంటే ఇట్ వాస్ వెరీ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్. కిషోర్ తిరుమల గారు డిడ్ మెనీ గ్రేట్ మూవీస్ లైక్ చిత్రలహరి అండ్ నేను శైలజ అండ్ ఎక్సెట్రా. అండ్ ఈ మూవీ టాప్ ప్లేస్లో ఉంటుంది డెఫినెట్లీ. అండ్ స్ట్రాంగ్ జోనే రైటింగ్ కుమ్మి అవతల పడేశాడు. అసలు ఫన్నీ సీన్స్ కానీ సిచ్యువేషనల్ కామెడీ కానీ చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. అంత ఫోర్స్డ్కి ఏం లేవు. మూవీ వాజ్ రియల్లీ గుడ్. మూవీలో ఒక డీజే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. మల్టీప్లెక్స్ అయితే సింగిల్ స్క్రీన్స్లా మారిపోతుంది, సింగిల్ స్క్రీన్స్ అయితే జాతరలా కనిపిస్తుంది మీకు. మ్యూజిక్ వాజ్ రియల్లీ గుడ్. అండ్ బేసికల్ థింగ్ ఏంటంటే వీళ్ళు చేసిన ప్రమోషన్స్కి మూవీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను. నేను చాలా బాగా 200% సాటిస్ఫై అయ్యి ఎంజాయ్ చేసి బయటకు వచ్చాను. అండ్ భర్త మహాశయులకు ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ గ్రేట్ కమ్బ్యాక్ ఆఫ్ మాస్ రాజా రవితేజ. హాయిగా థియేటర్కి వెళ్ళండి, చూడండి, నవ్వుకోండి. హ్యాపీ సంక్రాంతి అగైన్. థ్యాంక్ యూ సో మచ్.